ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఈరోజు మీ పర్సన్ మీకు మీ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. సో మీ పైన కరెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏం నడుస్తున్నాయి అనేది చూద్దాం అనుకున్నాను. సో చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ఫీలింగ్ వాట్ మై పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. Releasing what? లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో ఒంటరితనాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఫీల్ అవుతున్నట్టుగా ఉండింది. ఎస్, మీరు లేకుండా ఈ పర్సన్కి తన వరల్డ్, తన ప్రపంచంలో తను లైట్ని ఫీల్ అవ్వలేకపోతూ ఉన్నారు. ఎస్ దిస్ ఈజ్ వై ఈ పర్సన్కి ఫీలింగ్స్ అనేవి సడన్ చేంజ్ అనేది వస్తూ ఉన్నాయి. ఈ పర్సన్ మీ గురించి ఇప్పుడు అఫెక్ట్ అవుతున్నారు. మీ అబ్సెన్స్, మీ లోన్లీనెస్, మీరు ఈ పర్సన్ లైఫ్లో లేరు. ఈ అబ్సెన్స్ అనేది ఈ పర్సన్ ఇప్పుడు అఫెక్ట్ చేస్తుంది. ఈ పర్సన్ అయితే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ పాస్ట్ మిస్టేక్స్, మీ గురించి మీ పైన ఉన్న కోపము, ద్వేషము, విద్వేషణ ఫీలింగ్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఈ పర్సన్ స్లోగా రిలీజ్ చేస్తున్నట్టుగా, అంటే తన మనసులో ఉన్న ద్వేషము, కోపము ఇవన్నీ రిలీజ్ చేసేస్తున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. ఎస్, యూనివర్స్ అనేది సడన్ చేంజ్ని తీసుకొస్తూ ఉంది ఈ పర్సన్లో. ఇల్యూజన్స్, మీ పైన ఎవరైనా వ్యక్తులు, చెడు వ్యక్తులు మీ పైన ఏమైనా ఈ పర్సన్ మైండ్లో ఇల్యూజన్స్ ఏమైనా పెట్టేసి ఉంటే అవన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఓకే, ఎస్, ఈ పర్సన్ ఇప్పుడు మీ అబ్సెన్స్ ఫీల్ అవుతున్నారు, హార్ట్ బ్రేక్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఎస్, ఈ పర్సన్కి ట్రూత్ అనేది, క్లారిటీ అనేది తెలిసింది, ఎవరి ఇంటెన్షన్స్ ఎలాంటివి అని. సో అందుకే ఈ పర్సన్కి మళ్ళీ మీ పైన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ రైజ్ అవుతున్నాయి. ఎస్, ఈ పర్సన్ మీకు మీ సరౌండింగ్స్లో, మీ చుట్టుపక్కల వాతావరణంలో ఉండుంటే కనుక మీ అబ్సెన్స్ ఎక్కడైనా ఇతనికి తెలుస్తూ ఉంటే, ఈ పర్సన్కి తెలుస్తూ ఉంటే కనుక క్లింగీగా మారిపోవడం, మళ్ళీ అట్రాక్ట్ అయిపోవడం, అబ్సెసివ్గా ఫీల్ అవ్వడం అనేది ఈ పర్సన్ ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఎస్, మీ పట్ల మళ్ళీ క్రేవింగ్ ఎనర్జీ అనేది పెరగబోతూ ఉంది. ఈ పర్సన్ వితిన్ 4 days to 4 weeks లోపల ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. ఈ రీల్ని ఎవరైతే 4 times షేర్ చేస్తారో వాళ్ళకి ఎనర్జీ క్లైమ్ అవుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.